చట్టసభలలో మహిళలకు కేటాయించిన 33% రిజర్వేషన్లలో బీసీ మహిళలకి 50% సబ్ కేటాయించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీసీ మహిళా సబ్ కోటాకు రాజ్యాంగబద్ధంగా రక్షణ కల్పించడంతో పాటు వచ్చే పార్లమెంటు సమావేశాలలో బిల్ పెట్టాలన్నారు. హైదరాబాద్ కాచిగూడలో జాతీయ ఓబీసీ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. బీసీ మహిళలకు సబ్ కోటా కేటాయించాలని డిమాండ్ చేస్తూ మార్చి 18, 19న చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఢిల్లీలో ఆల్ ఇండియా బీసీ మహిళా సెమినార్ నిర్వహిస్తామన్నారు ఎంపీ కృష్ణయ్య. ఇప్పటికే దేశవ్యాప్తంగా కులగణన చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య. తప్పనిసరిగా బీసీ మహిళలకు సపోర్ట్ కల్పించాలి. అప్పుడే మహిళా బిల్లు యొక్క సార్థకత నెరవేరుతుంది. మహిళలకు ఎందుకు ప్రాతినిధ్యం లేదని మహిళలకు ఇచ్చారు. మరి బీసీ మహిళల ప్రాతినిధ్యం అసలుకే తక్కువ ఉంది. కాబట్టి బీసీ మహిళలకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం కల్పించే విధంగా మహిళా బిల్లుకు సపోర్ట్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీలకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి బీసీలందరికీ జాతీయ స్థాయిలో ఫీజుల రియంబర్స్మెంటు, స్కాలర్షిప్లు, అదేవిధంగా హాస్టళ్ళు, గురుకులాలు, స్టడీ సర్కిలు, విదేశ విద్యకు పెట్టలకు స్టైఫండ్లు, బీసీలను విద్యారంగంలో ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంతవరకు బీజేపీ పార్టీ చాలా రాష్ట్రాల్లో అధికారంలో లేకూడదు. ఇప్పుడు ఒరిస్సా లాంటి రాష్ట్రంలో కూడా అధికారంలోకి వచ్చింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇస్తూ జాతీయ బీసీ కమిషన్ ద్వారా ఆదేశాలు ఇస్తూ పిల్లలు చదువుకోవడానికి ప్రోత్సహించాలి. ఒరిస్సాలో, ఛత్తీస్గఢ్లో, మధ్యప్రదేశ్లో, పశ్చిమ బెంగాల్లో అనేక రాష్ట్రాల్లో బీసీ పిల్లలంతా చైల్డ్ లేబర్ ఉంటుంది, చదువుకుంటలేరు. చదువుకోవాలనేది బీసీ ఉద్యమంలో మొదటి భాగం, ప్రథమ కర్తవ్యం.